హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ కానిస్టేబుల్ అంతేకాకుండా ఎస్ఐ ఉద్యోగాలు, హైకోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ప్రతిరోజు క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. అంతేకాకుండా ముందుగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందుగా శాంపిల్ పేపర్ చూసి కొనుగోలు చేయండి. కేవలం 100 రూపాయలకే ఇస్తున్నానండి. ఓకేనా? ఒకవేళ యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం రాదు అనుకున్న వారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పెట్టినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ అయితే పంపడం జరుగుతుంది. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 1, 2022 ఫీఫా వరల్డ్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అర్జెంటీనా. ఏంటది? అర్జెంటీనా. మరి ఏ దేశం పైన గెలవడం జరిగిందంటే ఫ్రాన్స్ పైన. ఓకే, ఫ్రాన్స్ పైన గెలవడం జరిగిందండి. సో మరి అర్జెంటీనా క్యాప్టెన్ అయినటువంటి మెస్సీకి గోల్డెన్ బూట్ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్, భారత కాలమాన రేఖ ఏ నగరము గుండా వెళ్తుంది? భారత కాలమాన రేఖ ఏ నగరము గుండా వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్లో. ఆన్సర్ కాకినాడ గుండా వెళ్తుందండి. ఎక్కడి నుంచి వెళ్తుంది? కాకినాడ గుండా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, మరి భారత కాలమాన రేఖ ఎన్ని డిగ్రీలు ఉంటుందనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, చూద్దాము. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశ అధ్యక్షుడు ఎవరు? పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశ అధ్యక్షులు ఎవరండి? స్పీకర్ ఉంటారండి. పార్లమెంట్ ఏ సమావేశమైనా కూడా దానికి అధ్యక్షులు స్పీకర్ గారు ఉండడం అయితే మనము చూడవచ్చు. మరి ఈ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి వారు రాష్ట్రపతి. ఓకే, రాష్ట్రపతి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. సో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షుడు స్పీకర్. మరి ఏదైనా అత్యవసర పరిస్థితిలో సాధారణ బిల్లు గనక ఆమోదం పొందనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క సమావేశం నిర్వహిస్తారు. ఆర్టికల్ నంబర్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ హాజరు కావడము జరిగింది? 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో హాజరైనటువంటి వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి హాజరు కావడం అయితే జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో నిర్వహించడం అయితే జరిగిందండి. సో క్యాబినెట్ మిషన్ ఉంటుంది కదండి, ఏమంటారంటే దీన్ని నియోజకవర్గాలలో రిజర్వేషన్ల కోసము ఈ యొక్క సమావేశము నిర్వహించడం అయితే జరుగుతుందండి లండన్లో. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి పేరేంటి? భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి. ఆన్సర్ ఆస్ట్రిచ్ బర్డ్ లేదా ఆస్ట్రిచ్ పక్షి. ప్రపంచంలోనే అతిపెద్ద అండకణము కలిగినటువంటి పక్షి కూడా ఆస్ట్రిచ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, హరాడ్ డోమర్ నమూనా ఏ భారత పంచవర్ష ప్రణాళికకు ఆధారము? హరాడ్ డోమర్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మొదటి పంచవర్ష ప్రణాళికకి హరాడ్ డోమర్ నమూనా అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. వీరి నమూనా ఆధారంగానే పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు. మరి రెండవ పంచవర్ష ప్రణాళికకి ఎవరంటే మహలనోబిస్. ఎవరండి? మహలనోబిస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గడ్డి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? గడ్డి అధ్యయన శాస్త్రము. ఆన్సర్ అగ్రోస్టాలజీ అంటారు. ఏమంటారు? అగ్రోస్టాలజీ. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ అక్టోబర్ 24 అండి. 1945వ సంవత్సరంలో మరి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత
ప్రపంచ శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. చేపల ఉత్పత్తిలో ముందు స్థానంలో ఉన్న భారతదేశంలోని రాష్ట్రం ఏంటి? చేపల ఉత్పత్తి ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్. కేంద్ర విజిలెన్స్ కమిషన్ స్థాపించబడిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1964. నెక్స్ట్. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ఆమోదం ఏ సంవత్సరంలో జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మహిళా రిజర్వేషన్ బిల్ రాజ్యసభ ఆమోదం ఏ సంవత్సరంలో జరిగింది? 35వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2010వ సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలో క్రింది వానిలో దేని ఏర్పాటు లేదు? దేని గురించి మెన్షన్ చేసిబడలేదు అండి. ఓకే, సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 ప్రణాళికా సంఘం గురించి ఎక్కడ కూడా లేదు. ప్రణాళికా సంఘం అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ మాత్రమే, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. ఓకే, ఆర్థిక సంఘం, ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ వన్. మరి ఒక లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను. భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలను ఎక్కడి తీసుకున్నామంటే యుఎస్ఎస్ఆర్, అప్పటి యుఎస్ఎస్ఆర్ అండి, ప్రస్తుతం రష్యా కానీ అప్పుడు కలిసే ఉండేది. ఓకే, సోవియట్ రష్యా నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ఇప్పటిదాకా ఆర్థిక అత్యవసర పరిస్థితిని భారతదేశంలో ఎన్నిసార్లు ప్రకటించారు? ఎన్నిసార్లు అండి? 2 సార్లా? కాదు, ఒక్కసారి కూడా ప్రకటించలేదు. ఓకే, మరి ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి తెలిపే ఆర్టికల్ 360. ఓకే, 360 ఆర్టికల్ ఇప్పటిదాకా మరి ప్రకటించబడలేదు. దానికి గల కారణం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ విధానాలు చాలా పటిష్టమైనవండి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్నా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మామూలుగానే కొనసాగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశ మొదటి ఉప ప్రధాని ఎవరు? భారతదేశం యొక్క మొదటి ఉప ప్రధాని. సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, ఉప ప్రధాని. నెక్స్ట్ వన్. విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. లక్ష్య శుద్ధి, సరళత, ఆచరణ సాధ్యము. నెక్స్ట్ వన్. సమగ్ర విచారణకై ప్రభుత్వము గిర్ గ్లానీ కమిషన్ కాలాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? ఆప్షన్ 3 అండి, 3 సంవత్సరాలు పొడిగించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. అప్పుడే జన్మించిన పిల్లల మొత్తం ఎముకల సంఖ్య ఎంత ఉంటుందండి? 300 అండి. ఓకే, 300కు పైగా అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో నదీ వ్యవస్థలోకెల్లా అతిపెద్దది, దేశ భూభాగంలో ఎక్కువ దూరం ప్రవహించే నది ఏది? 42 ఆప్షన్ 4 అండి, బ్రహ్మపుత్ర అతిపెద్ద నది అండి. అతి పొడవైనది అని అడిగారనుకోండి మనము గంగా అని గుర్తుంచుకోవాలి. అతి పెద్దది అన్నారనుకోండి బ్రహ్మపుత్రగా మనమైతే చెప్పవచ్చు. మరి భారతదేశానికి అత్యధిక వరదలు సంభవించేది ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకి ఏంటండి? బ్రహ్మపుత్ర అని. ఓకేనా, ఎప్పటికప్పుడు కూడా దీని యొక్క ప్రవాహ దిశను మార్చే ఏకైక నది బ్రహ్మపుత్ర అండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి సముద్రంలోనికి అత్యధిక వర్షపు నీటిని తీసుకెళ్లే నది కూడా బ్రహ్మపుత్ర అని. ఓకే, నెక్స్ట్ వన్. పెరంబదూర్లో స్థాపించిన రైల్వే ఉత్పత్తి కేంద్రం దేనికి సంబంధించింది? పెరంబదూర్. 43 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్. దేశంలోకెల్లా యురేనియం అధికంగా లభించే రాష్ట్రం ఏంటి? యురేనియం అధికంగా లభించే రాష్ట్రం ఆప్షన్ 1 జార్ఖండ్. జార్ఖండ్లో ఉంటుందండి ఎక్కువగా యురేనియం. ప్రపంచంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే మాసిన్రామ్ ఏ నైసర్గిక విభాగంలో ఉంది? 45 ఆప్షన్ 1 గారో కొండల్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యధికంగా లేదా అధికంగా వర్షపాతాన్ని పొందేది ఏంటి? ఈశాన్య మనకు 2 కాలాలు ఉంటాయండి. ఓకే, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు.
మరి ఈశాన్య ఋతుపవనాల ద్వారా అత్యధికంగా వర్షపాతం పొందేటువంటిది ఏంటంటే తమిళనాడు తీరము. నైరుతి ఋతుపవనాల ద్వారా ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఈశాన్య ఋతుపవనాలే ఇక్కడ చాలా అంటే చాలా వర్షాన్ని కురిసేలా చేస్తాయి. నెక్స్ట్ వన్, దక్షిణ దేశపు లేదా దక్షిణ భారతదేశపు భారతదేశపు దక్షిణ కొర సింపుల్ ఏంటండి? 47 ఆప్షన్ 2 ఇందిరా పాయింట్. ఎక్కడ ఉంటుంది ఇది? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుందండి. ఇందిరా పాయింట్ అంటారు. మరి ఉత్తర భారతదేశపు కొన ఏంటి? చిట్ట చివరి కొన ఇందిరా కాల్ అంటారండి. దాన్ని ఏమంటారు? ఇందిరా కాల్. పైంది ఇందిరా కాల్, కింది వచ్చేసి ఇందిరా పాయింట్. ఓకే, మరి తూర్పు వైపున చిట్ట చివరి ప్రాంతం ఏంటి అంటే దీపు కనుమ. ఓకే, దీపు కనుమ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మరి పడమరన చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, పెట్రోలియం నిక్షేపాలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి? ఆప్షన్ 2 అస్సాంలోనే. అందుకే దిగ్బాయ్ అనేటువంటి భారతదేశపు అత్యంత పురాతనమైన మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారం ఉంటుందండి కదా, దిగ్బాయ్. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రామాణిక కాలమానం గల రేఖాంశము పేరేంటి? 49వది ఆన్సర్ ఆప్షన్ 4 82.5 తూర్పు రేఖాంశం ఆధారంగా మన కాలమానాన్ని నిర్ణయిస్తారు. ఓకేనా? సో 0 డిగ్రీల నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి 82.5 డిగ్రీల వరకు భారతదేశం ఉంటుంది. 0 మరి లండన్లోని థేమ్స్ నది మీదుగా వెళ్తుంది. సో మరి 82.5 డిగ్రీలకు వచ్చేసరికి మన భారతదేశ కాలమాన రేఖ ఉంటుంది. మరి ఇక్కడికి 5.5 గంటల తేడా అయితే ఉంటుందండి. ఓకే, భారతదేశ కాలమానానికి గ్రీనిచ్ కాలానికి. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికత దయారాం సహాని ఎప్పుడు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 1921. నెక్స్ట్ వన్, ఎడారి ఓడా అని ఏ జంతువుకు పేరు? ఎడారి ఓడా కోర్స్ అందరికి తెలుసు కదా, ఒంటె, క్యామల్. నెక్స్ట్ వన్, 1930లో మొదటి కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి? సో 52 ఆప్షన్ 3 అండి, కెనడాలో నిర్వహించడం అయితే జరిగింది. మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్లు 1930లో. కెనడా యొక్క రాజధాని ఒట్టావాలో కూడా జరిగాయి. సో ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పోర్ట్ బ్లేర్ ఉన్న చోటు ఏది? పోర్ట్ బ్లేర్ అంటే ఏంటి? అండమాన్ నికోబార్ యొక్క రాజధాని పట్టణం అండి ఇది. ఓకే, మరి ఎక్కడుంది పోర్ట్ బ్లేర్ అంటే దక్షిణ అండమాన్లో ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాన్లో ఏది వైశాల్యంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతము? ఏది? 54 ఆప్షన్ 4 గోదావరి. వృద్ధగంగా, ఎంజిన్ రైన్ ఓకే అనేటువంటి పేర్లు అయితే దీనికి కలవు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినం ఏ రోజున జరుపుకుంటారు? 55 ఆప్షన్ 1 అండి, ఏప్రిల్ 7. 1980 2010 మధ్య కాలంలో భారతదేశంలో ప్రకృతి విపత్తుల వల్ల ఎంతమంది మరణించారు? ఆప్షన్ 1 1,43,099 మంది. సునామీలు అధిక భాగము ఎక్కడ సంభవిస్తూ ఉంటాయి? 57 ఆప్షన్ 3 అండి, పసిఫిక్ సముద్రంలో. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణకు సంబంధించిన పద్ధతిని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 368 ఆర్టికల్ అండి. దీన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి అయితే తీసుకున్నాము. ఓకే, భారత రాజ్యాంగంలో చాలా దేశాల నుంచి ఆల్మోస్ట్ 60+ దేశాల నుంచి చాలా అంశాలైతే తీసుకొని భారత రాజ్యాంగంలో పొందుపరిచాము. అందులో ఒకటి భారత రాజ్యాంగ సవరణ విధానము ఎకంచి సౌత్ ఆఫ్రికా నుంచి అయితే తీసుకోవడానికి చూడవచ్చు. నెక్స్ట్ వన్, మోటార్ వాహనం వెనుక భాగాన్ని చూడడానికి ఏ రకమైన అద్దాన్ని వాడతారు? ఆప్షన్ 1 సాధారణ అద్దము. నెక్స్ట్, నీటిలోని గాలి బుడగ ఏ రకంగా పనిచేస్తుంది? ఆప్షన్ 4 పుటాకార కటకము. నెక్స్ట్, ప్రధానమైన 3 రంగులు ఏవి? ఆప్షన్ 2 నీలం, ఆకుపచ్చ, నీలం, పసుపచ్చ, ఆకుపచ్చ. ప్రధానమైన 3 రంగులు కదా, ఒక్క నిమిషం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నీలం, ఆకుపచ్చ, ఎరుపు. RGB అంటారు కదా, రెడ్, గ్రీన్, బ్లూ ప్రాథమిక రంగులు అండి. ఈ రంగుల నుంచే అన్నీ కూడా గౌణ రంగులు వస్తాయి. గౌణ రంగులు అంటే
రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా. జాతీయ మహిళా సంఘం చట్టబద్ధ సంస్థగా ఏ సంవత్సరంలో రూపొందింది? జాతీయ మహిళా సంఘము 62 ఆప్షన్ 3 అండి. 1992లో రూపొందడం అయితే మనము చూడవచ్చు. అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. మరి భారత జాతీయ మహిళా సంఘం యొక్క మహిళా కమిషన్ యొక్క మొట్టమొదటి అధ్యక్షురాలు ఎవరు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైతే ఇక్కడ వరకు చూస్తారో వారికి అర్థమవుతుంది. ఓకే, కామెంట్ చేయండి, లేదా మహిళా కమిషన్ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్ పేరేంటి? ఆన్సర్ సరోజినీ నాయుడు అండి, ఉత్తరప్రదేశ్కి. నెక్స్ట్ వన్, నావోపాన్ ఇండియా లిమిటెడ్ ప్లైవుడ్ పరిశ్రమ ఎక్కడ ఉంది? 64 ఆన్సర్ ఆప్షన్ 1 పటాన్ చెరువు అండి, ప్రముఖ పారిశ్రామిక ప్రాంతము తెలంగాణలో ఉంటుంది, హైదరాబాద్లో. TSIICలో మొత్తం జోన్ల సంఖ్య ఎంత? 65 ఆప్షన్ 4 అండి, 9. నెక్స్ట్ వన్, భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, న్యూమోర్ దీవులు. నెక్స్ట్ వన్, భారతదేశమున హరిత విప్లవం ప్రయోగాత్మకంగా ప్రారంభమైనది ఏ పంట పైన? 67 ఆప్షన్ 1 గోధుమ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో ముడి వజ్రాలను సానపెట్టే పరిశ్రమ ఎక్కడ అభివృద్ధి చెందింది? 68 ఆప్షన్ 2 అండి, సూరత్ అండి, డైమండ్ సిటీ అంటాం తెలుసా మనం సూరత్ని, డైమండ్ సిటీ ఇక్కడ చాలా చాలా ప్రసిద్ధి. నీరవ్ మోదీ భారతదేశానికి మరి ఎన్నో లోన్స్ తీసుకొని ఎగబెట్టి లండన్కి పారిపోయాడు కదా, అతనిది కూడా సేమ్ బిజినెస్ నీరవ్ మోదీ. ఓకే, సూరత్లోనే ఉంటాడు అతను కూడా. ఓకే, నెక్స్ట్ వన్, షోలా అడవులు విస్తరించి ఉన్న ప్రాంతం ఏది? ఆప్షన్ 1 నీలగిరి అడవులు. నెక్స్ట్ వన్, భారతదేశ ఎరుపు నది అని దేన్ని అంటారు? ఆన్సర్ బ్రహ్మపుత్ర. చాలామందికి డౌట్ అండి, దీన్ని ఎరుపు నది ఎందుకంటారు? నీళ్ళు ఎరుపుగా ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు అంటారు కదా. మరి ఆ ఎరుపు రంగు ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో ప్రతి సంవత్సరము బ్రహ్మపుత్ర నదికి వరదలు వస్తాయి, ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసింది. అయితే ఒక సంవత్సరము దాని యొక్క ప్రవాహం ఈ విధంగా వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా వస్తుంది, మళ్ళీ ఒక ఇయర్ ఈ విధంగా వస్తుంది, ఇంకోసారి ఈ విధంగా వస్తుంది. అంటే దానికి అసలు దాని ఇష్టం, ఎటు నుంచైనా ప్రవాహం రావచ్చు, దాని దిశను మార్చుకుంటూ ఉంటుంది. వచ్చేటప్పుడు కొంత మట్టిని అది లాక్కొస్తుందండి, అంతే కదా, ఊరికే రాదు కదా మట్టి చెత్త చెదారం. అయితే అక్కడ కంప్లీట్గా రెడ్ సాయిల్స్ ఉంటాయి. రెడ్ సాయిల్స్ ఉండడం వల్ల వాటర్ కూడా రెడ్గా మారుతుంది, అందుకే దాన్ని రెడ్ రివర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న తేలిక రకం యుద్ధ విమానము పేరేంటి? 71 ఆప్షన్ 2 తేజస్. హిందుస్థాన్ షిప్యార్డ్ సంస్థ తీర ప్రాంతం గస్తీ కోసం తయారు చేసిన నౌక ఏది? ఆప్షన్ 2 రాణి అబ్బక్క. నెక్స్ట్ వన్, గ్లైసిమిక్స్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే వచ్చే వ్యాధి ఏది? గ్లైసిమిక్స్. 73 ఆప్షన్ 3 అండి, మధుమేహము, షుగర్. భారతదేశ రక్షణ రంగ సంస్థ రూపొందించిన క్షిపణుల్లో అతి చిన్నది ఏది? 74 ఆప్షన్ 1 అండి, అస్త్ర. క్రింది వాటిలో అత్యధిక వృద్ధి రేటు నమోదైన సంవత్సరం ఏది? 75 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1988 to 1989. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా? సో థ్యాంక్ యూ. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన మోడల్ పేపర్లు కూడా ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్. కేవలం 100 రూపీసే, 100 రూపీస్తో పోయేది ఏం లేదు, కానీ మీకు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అయితే ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.